ఎప్పుడైతే జ్వరం తగ్గిపోతా ఉంటుందో అప్పుడే ముఖ్యమైన డేంజర్ డెంగ్యూలో మొదలవుతుంది. డేంజర్ అయిపోయింది అనుకోని రక్తం ఎక్కించేసుకోవాలి, ఆకుల రసాన్ని తాగాలి, పచ్చి బొప్పాయి తినాలి, కణాలను పెంచుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు గంటకి మార్పులు జరుగుతాయి. ఈ రోజు మనం ఒక డేంజరస్ జ్వరం గురించి మాట్లాడుకోబోతున్నాం. వర్షాలు మొదలైపోయాయి అంటే ఈ జబ్బుకు రెక్కలు వచ్చేస్తాయి. విపరీతంగా ఈ జబ్బు చాలా మందికి వచ్చేస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏ మనిషికి ఎప్పుడు ఎలాంటి కాంప్లికేషన్ వస్తుందో గుర్తించడం కూడా చాలా కష్టం. టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, డెంగీ జ్వరం. ఈ డెంగీ జ్వరం డెంగ్యూ వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ 4 రకాలుగా ఉంటుంది. ఈ వైరస్ మన శరీరంలోకి రావడానికి కారణం దోమలు. ఈ రోజు వీడియోలో మనం డెంగ్యూ లక్షణాలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, కణాలు ఎందుకు తగ్గిపోతాయి, కణాలు ఎంత తగ్గిపోతే రక్తం ఎక్కించుకోవాలి, ప్రమాద పరిస్థితులని ఎలా గుర్తించాలి, ఇలాంటి వివరాలు చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డెంగ్యూ వైరస్ 4 రకాలుగా ఉంటుంది. దీంట్లో ఏ దాని కారణంగా అయినా డెంగీ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డెంగీ జ్వరం ఎందుకు ఇంత ప్రమాదకరమైందంటే, సాధారణంగా ఏ జబ్బైనా ఒకసారి వస్తే మళ్ళీ రాకుండా ఉండడానికి మన శరీరంలో ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది, యాంటీబాడీస్ ఫామ్ అవడం ద్వారా. కానీ ఈ డెంగీ జ్వరం దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఒకసారి ఒక రకమైన డెంగీ వచ్చినప్పుడు రెండో రకమైన డెంగీకి ఇది ప్రొటెక్షన్ ఇవ్వకపోగా, రెండో రకమైన డెంగీ ఒకవేళ తిరిగి మనకి వచ్చినట్లయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అన్ని జ్వరాల లాగానే డెంగీ జ్వరం కూడా సాధారణంగా జ్వరం, తలనొప్పి, వణుకు రావడం, బాగా ఎముకలు నొప్పి లాంటి తీవ్రమైన నొప్పి రావడం, కళ్ళ వెనకల నొప్పి, తలనొప్పి, చర్మం మీద ర్యాష్ రావడం, ఇలాంటి లక్షణాలతోనే కనిపిస్తుంది. కాంప్లికేషన్ లో వెళ్ళి పడిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కాస్త కష్టమైన పరిస్థితిలోకి వచ్చిన తర్వాతే కనుక్కోవడం వలనే చాలా వరకు డెంగ్యూ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. దీని లక్షణాలు మొదటి 2 నుంచి 7 రోజుల వరకు మనము ఫెబ్రైల్ ఫేజ్ అంటాం అన్నమాట. ఈ ఫేజ్ లో జ్వరం వస్తూ ఉంటుంది, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. 4-5వ రోజుకి కణాలు తగ్గిపోవడం మొదలవుతుంది. ఈ కణాలు తగ్గిపోయిన వెంటనే ప్రతి ఒక్కరూ భయపడిపోయి డేంజర్ అయిపోయింది అనుకోని రక్తం ఎక్కించేసుకోవాలి. పపాయ అంటే బొప్పాయి పండు రసాన్ని తాగేయాలి, బొప్పాయి ఆకుల రసాన్ని తాగాలి, పచ్చి బొప్పాయి తినాలి, కణాలను పెంచుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. అవి తాగేయడం, ఇవి తినేయడం, కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి నిజంగా ఇవన్నీ తినడం వలన, తీసుకోవడం వలన కణాలు పెరుగుతాయా? మరి కణాలని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? కణాలు తగ్గినప్పుడు ఏం చేయాలో కూడా చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని లేదా మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటున్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సమాధానం ఇస్తాను. ఈ డెంగ్యూ వైరస్ ద్వారా శరీరంలో చాలా మార్పులు జరిగిపోతాయి. ముఖ్యమైన మార్పులు ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. రక్త నాళాలలో రక్తం వెళ్తూ ఉంటుంది. చాలా రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ముఖ్యంగా మీరు కణాలు పడిపోయాయి అని ఈ డెంగీలో అనుకునే కణాలు ప్లేట్లెట్స్ అన్నమాట. ఈ 3 రక్త కణాలతో పాటు ప్లాజ్మా, ఇవన్నీ కలిపి రక్తం అనేది రక్తనాళాలలో ప్రవహిస్తూ ఉంటుంది. రక్తనాళాలలో 1% నీళ్లు ఉండాలి, రక్త కణాల్లో 1% నీరు ఉండాలి. ఈ రక్తనాళాలకి బయట ఉన్న మన శరీర భాగంలో కూడా 1%లో మాత్రమే నీరుండాలి. ఈ నీటి శాతం ఏ రకంగా అటు ఇటు మార్పులు చెందినా మన శరీరంలో పెద్ద మార్పులు జరిగిపోతాయి. ఈ డెంగీలో జరిగే సమస్య ఏంటంటే, ఈ రక్త కణాలు ప్రత్యేకంగా ప్లేట్లెట్స్ అంటాం కదా, ఇవి చనిపోతూ ఉంటాయి అన్నమాట, డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఈ డెంగీ వైరస్ కారణంగా మన శరీరంలో వచ్చే రియాక్షన్ వలన ఈ రక్త కణాలు చనిపోతూ ఉంటాయి. సుమారుగా 1.5 లక్షకి పైగా ఉండాల్సిన ఈ రక్త కణాలు నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఫాస్ట్గా తగ్గిపోతాయో అలాంటప్పుడు మన శరీరంలో రక్తం గడ్డకట్టే విధానం మీద ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా మన శరీరంలో రక్తం కారడం అనేది మొదలైపోతుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా, డెంగీలో 3 ఫేజులు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చి ఫెబ్రైల్ ఫేజ్ అంటాం, అంటే జ్వరం ఉంటుంది. ఇది 2 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలోనూ 7 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు అలా ఉంటుందన్నమాట. ఈ జ్వరం వచ్చే చివరి రోజుల్లో ఏమవుతుందంటే కణాలు పడిపోవడం మొదలవుతాయి. కాంప్లికేషన్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది.
చర్మంలో రక్తం గూడు కట్టడం, లో నుంచి రక్తం రావడం, దగ్గినప్పుడు రక్తం రావడం, వాంతిలో రక్తం రావడం, మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడం, అంటే కడుపులో కూడా రక్తం కారిపోవడం వలన మోషన్ వెళ్ళినప్పుడు రక్తం లాగా బయటికి కనిపిస్తుంది. రక్తస్రావం అయ్యే పరిస్థితి ఈ డెంగ్యూ వైరస్ కారణంగా జరుగుతుందన్నమాట. కణాలు పడిపోతూ ఉంటాయి. మరి ఈ కణాలు ఇంతగా పడిపోయినప్పుడు ఎందుకు మనం పెంచుకోలేకపోతున్నాము? కణాలు పెంచాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ ఫస్ట్ రోజుల్లో అన్ని జ్వరాల లాగానే జ్వరం, తలనొప్పి, కన్ను వెనుక భాగంలో నొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే జ్వరం తగ్గిపోతా ఉంటుందో అప్పుడే ముఖ్యమైన డేంజర్ డెంగ్యూలో మొదలవుతుంది. సాధారణంగా మనం అందరం ఏమనుకుంటాం? జ్వరం తగ్గిపోయేసరికి జబ్బు తగ్గిపోయింది అనుకుంటాం. కానీ ఈ డెంగీ జ్వరంలో ఉన్న డేంజర్ ఏంటంటే జ్వరం తగ్గుతున్నప్పుడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. జ్వరం తగ్గిపోయిన తర్వాత 48 గంటల వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు జ్వరం తగ్గిపోయిన తర్వాత కానీ జ్వరం ఉన్నప్పుడు కానీ ఉంటే ఇవి డేంజర్ కి సూచనలు అనమాట. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నప్పుడు మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. అడ్మిషన్ అవసరం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. వీటినే మనము వార్నింగ్ సైన్స్ అంటాం అనమాట. వార్నింగ్ సింటమ్స్ అండ్ వార్నింగ్ సైన్స్. ఇవి ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ జ్వరం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడే మనకి నీరసం పెరుగుతుంది, విపరీతమైన వాంతులు, కడుపు నొప్పి, ముఖ్యంగా కుడి పక్కన కడుపు నొప్పి లాగా రావడం, మోషన్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ లోపల బ్లడ్ లీక్ అయిపోవటం వలన నల్లగా మోషన్ రావటం, లేదా ముక్కులో నుంచి రక్తం కారడం, నోట్లో ఉన్న గమ్స్ అంటే చిగుర్ల నుంచి రక్తం కారడం, వాంతి చేస్తే రక్తం రావడం, విపరీతమైన నీరసం, మొహం వాపు రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ బయటపడినప్పుడు వీటిని మనం వార్నింగ్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటాం. మనం రక్త పరీక్ష చేసినప్పుడు కూడా రక్త కణాలు, ప్రత్యేకంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉండడం ఈ సిచ్యువేషన్ లో మనకి కనిపిస్తుంది. ప్లేట్లెట్స్ గురించి మాత్రమే డెంగీ జ్వరంలో అందరూ భయపడతా ఉంటారు. కానీ ఇంతకంటే ప్రమాదకరమైనది మరొకటి ఉంది. దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. దాని వలన నిజంగా డెంగీ వలన డేంజర్ ఎలా వస్తుందో, డెంగీకి ట్రీట్మెంట్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. అందరూ అనుకుంటున్నది డెంగీలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కాబట్టి ప్లేట్లెట్స్ ఎక్కిస్తే సరిపోతుంది, లేదా ప్లేట్లెట్స్ పెంచుకోవటానికి అవి ఇవి తింటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అసలైన ప్రమాదం ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా, రక్తనాళాలలో రక్త కణాలలో ఉండాల్సిన నీరు శాతం, వీటిలో ఏ తేడాలు వచ్చినా మన శరీరంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయని. ఈ డెంగీలో ఏమవుతుందంటే ఈ రక్తనాళాలలో ఈ డెంగ్యూ వైరస్ వలన వచ్చిన మార్పుల కారణంగా రక్తనాళాలు లీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రక్తనాళాల లోపల ఉండాల్సినది బయటికి వచ్చేస్తా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే రక్తనాళాలలో ఏమో నీరు తగ్గిపోయింది, రక్తనాళాల బయట ఏమో నీరు పెరిగిపోయింది. ఆ బయట నీరు పెరిగిపోవడం వలన మనకి మొహం వాపు రావడం, ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళిపోయి ఆయాసం రావడం, గుండె చుట్టూ కూడా నీరు చేరిపోవడం, మన యొక్క లివర్ కూడా ఉబ్బిపోవడం, దాని కారణంగా విపరీతమైన కడుపు నొప్పి రావడం, కాళ్ల వాపులు రావడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. మరి రక్తనాళాలలో అయితే నీరు తగ్గిపోయింది కాబట్టి రక్తం ఇక్కడ చిక్కబడిపోతా ఉంటుంది. ఈ రక్తం చిక్కబడిందా, కరెక్ట్గా ఉందా అని మనం తెలుసుకోవడానికి చేసే రక్త పరీక్షనే హెమటోక్రిట్ అంటాము. రక్త కణాల కన్నా, ప్లేట్లెట్స్ కన్నా ఈ హెమటోక్రిట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ డెంగీ జ్వరంలో. ఈ హెమటోక్రిట్ అనేది ఎప్పుడు తగ్గిపోతుందో, ఎప్పుడు పెరిగిపోతుందో దాన్ని చూసుకుంటూ మనము డెంగ్యూ ట్రీట్మెంట్ చేయాలి. ఈ మార్పులు ఏవి రానంత వరకు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం మాత్రమే ఉన్నప్పుడు ఇంట్లోనే మీరు కేవలం పారాసిటమాల్ వేసుకొని నీటి పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే నేను చెప్పిన ఈ వార్నింగ్ సైన్స్ ఉంటాయో అప్పుడు రక్త పరీక్షలు మీరు చేసుకున్నప్పుడు ఈ హెమటోక్రిట్ వాల్యూలో, అంటే రక్తం చిక్కబడే దాని గురించి మార్పులు వచ్చాయో, రక్త కణాలు పడిపోయాయో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంట్లో ఉంటే మాత్రం పెద్ద ప్రమాదాలే వస్తాయి. మరి ఈ పెద్ద ప్రమాదాలు ఎవరిలో వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని ముందే మనము కనిపెట్టలేము. కొంతమందిలో, అంటే మరీ చిన్న పిల్లల్లో, లేకపోతే అడాలసెంట్స్ అంటాము, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ప్రెగ్నెన్సీలో, లేదా పెద్ద వయసు ఉన్న వారిలో, షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు ఇలాంటి ఉన్న వారిలో అయితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మరెవరిలో అయినా కూడా ఈ కాంప్లికేషన్స్ వచ్చేయచ్చు. అందుకే జ్వరం తగ్గిపోతున్న 48 గంటలతో పాటు నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ రక్త పరీక్షలు చేయించుకోవాలి. మనం అనుకున్నాం కదా, ట్రీట్మెంట్ అనేది రక్తం చిక్కబడే పరిస్థితిని బట్టి ఉంటుందని. ఈ రక్తం చిక్కబడే పరిస్థితి కారణంగానే డెంగ్యూలో వచ్చే కాంప్లికేషన్స్ వస్తాయి. దానితో పాటు కణాలు పడిపోవటం, బీపీ తగ్గిపోవడం కలిపి డెంగ్యూలో చాలా పెద్ద ప్రమాదాలే వస్తాయి. రక్తం
చిక్కబడిపోతూ ఉన్నప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్లుగా బయట నీరు శాతం పెరిగిపోవడం వలన ఒకలాంటి ప్రమాదాలు వస్తాయి. ఇక్కడ లోపల రక్తం చిక్కబడిపోయే కారణంగా ఏమవుతుందంటే, రక్తం చిక్కబడిపోయినప్పుడు మన శరీరంలో అవయవాలకి అందాల్సిన ఆక్సిజన్ కానీ రక్తం కానీ అందకపోవడం వలన షాక్ అనే పరిస్థితి వస్తుంది. మన అవయవాలకి ఆక్సిజన్ అందించేది రక్తం. అదే చిక్కబడిపోయినప్పుడు శరీరాలకి ఆక్సిజన్ అందక మెదడు వాపులాగా రావచ్చు, గుండె మీద ప్రభావం చూపించి గుండె యొక్క పనితీరు మారిపోయి మయోకార్డైటిస్ అంటాం, అది రావచ్చు. లేదా ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడం వల్ల శ్వాస సమస్య వచ్చేస్తుంది. ఇలా కిడ్నీకి రక్తం తగ్గిపోవడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇలాంటి ప్రతి సమస్యకి కారణం ఈ రక్తం చిక్కబడిపోవడం. సో ఈ రక్తం చిక్కబడిపోతుంది మనకి అని బ్లడ్ టెస్ట్ లో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు, వాంతులు అయిపోతున్నప్పుడు, తాగినది నిలవనప్పుడు తప్పకుండా మనం సెలైన్ పెట్టాలి. ఈ సెలైన్ కూడా మీ ఇష్టానుసారంగా 1 సెలైన్ పెట్టు, 2 సెలైన్లు పెట్టు అంటే సరిపోదనమాట. ఆ రక్తం చిక్కబడే పర్సంటేజ్ని బట్టి, మన యొక్క శరీర బరువును బట్టి, బీపీని బట్టి ఎన్ని ఫ్లూయిడ్స్ పెట్టాలి అంటే, మనం పెట్టే సెలైన్ అంటాం కదా సాధారణంగా, ఇలాంటి ఐవి ఫ్లూయిడ్స్ ని ఏ శాతంలో పెట్టాలి, ఎంత రేట్లో పెట్టాలనేది కూడా ఆ రక్తం చిక్కబడేదాన్ని బట్టి మనం చూస్తాము. గంటకి మార్పులు జరుగుతూ ఉంటాయి. గంటకి మనం పెట్టే ఈ ఫ్లూయిడ్ అనే దాన్ని ఎంత పెట్టాలా అనేది మనం డిసైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే డెంగీ జ్వరంలో చాలాసార్లు రక్త పరీక్ష చేయాల్సి వస్తుంది. మనం పెడుతున్న దాని కారణంగా లోపల ఎలాంటి మార్పులు వస్తున్నాయి, కరెక్ట్గా పెడుతున్నామా, ఇంకా ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అనేది. మీరు అనుకోవచ్చు, రక్తం పలచబడాలంటే సెలైన్ పెట్టమన్నారు, మరి మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కువ సెలైన్ పెట్టేస్తే వాపులు శరీరంలో అవయాల చుట్టూ మరింతగా పెరిగిపోయి అది ఇంకా చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే రెండో ఫేజ్ అనేది చాలా డేంజర్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్ అంటాం అనమాట. ఈ ఫేజ్ లో మనం సరైన పద్ధతిలో మాత్రమే ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చినప్పుడు తగిన రేంజ్ లో మాత్రమే రక్తాన్ని మనం పలుచపరుచుకోవాలి, మన శరీరంలోకి ఆక్సిజన్ అందేలాగా మాత్రమే. మనం ఒకవేళ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ 48 గంటల తర్వాత శరీరంలో డెంగ్యూ తీవ్రత తగ్గుతూ వస్తుంది. ఊపిరితిత్తులో మరింతగా నీరు చేరిపోయి పల్మనరీ ఎడిమా అనే సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ లో సరైన పాలలో మాత్రమే ఐవి ఫ్లూయిడ్స్ ని ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. మీరు సరిగ్గా ఈ వార్నింగ్ సైన్స్ ని గుర్తించినప్పుడు, సరైన సమయంలో ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయగలిగిన చదువుకున్న డాక్టర్ల దగ్గరికి మాత్రమే వెళ్ళినప్పుడు, ఈ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా వరకు మరణ శాతాన్ని, కాంప్లికేషన్ శాతాన్ని కూడా తగ్గించవచ్చు. కణాల గురించి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఈ కణాలు ఎప్పుడు ఎక్కించాలి లేదా ఎలా పెంచుకోవాలనే దాన్ని చూద్దాం రండి. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేశారా? మీకు ఇంతవరకు చూసింది నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఉన్న డౌట్స్ ని కామెంట్ చేయండి. రక్త కణాలు అంటే ప్లేట్లెట్స్ మన శరీరంలో 1.5 లక్షకి పైగా ఉండాలి. ఇవి ఈ డెంగీ కారణంగా లోపల అవి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయని చెప్పాను కదా, అవి తగ్గిపోతూ వస్తాయి. తగ్గుతున్నప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లెవెల్లో ఉన్నప్పుడు మనము రక్తస్రావాన్ని మనము గమనించవచ్చు అనమాట. ఇందాక చెప్పినట్లుగా ముక్కులో రక్తం కారడం, గమ్స్ లో రక్తం కారడం, వాంతిలో రక్తం, మోషన్ లో రక్తం, శరీరంలో ఇంకా ఏ అవయవంలో అయినా రక్తం రావచ్చు. మెదడులో రక్తం వస్తే పెద్ద ప్రమాదం అయిపోతుంది. కడుపులో రక్తం రావచ్చు. ఇంకెక్కడైనా కూడా ఈ రక్తం కారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా అని మనం ముందే ప్లేట్లెట్స్ ఎక్కువగా ఎక్కించేస్తే కూడా ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే డెంగీ జ్వరం, ఈ డెంగ్యూ వైరస్ లక్షణం ఏంటంటే ఆ రక్త కణాలని చంపేస్తా ఉంటుందన్నమాట. సో మనం ఎంత ఎక్కించినా అది చంపేస్తా ఉన్నప్పుడు, డెస్ట్రాయ్ చేసేస్తా ఉన్నప్పుడు మనం ముందే ఎక్కించడం వలన పెద్ద ఉపయోగం అంటూ ఉండదు. ఆ 2-3 రోజుల వరకు ఆ రక్త కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. డెంగ్యూ తీవ్రత తగ్గినాక మనం ఏం తిన్నా తాగకపోయినా ఆటోమేటిక్ గా రక్త కణాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కణాలు 20,000 కంటే తగ్గిపోతాయో అప్పుడు ఒకవేళ మన శరీరంలో ఈ రక్తం కారిపోతున్న లాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం తప్పకుండా ప్లేట్లెట్స్ ఎక్కించాలి. లేదా 10,000 కంటే తగ్గిపోయినప్పుడు కూడా మనం తప్పకుండా ప్లేట్లెట్స్ ని ఎక్కించేయాలి. ఇదేది కాకుండా రక్తస్రావం జరుగుతున్న సైన్స్ మనకు కనిపించినప్పుడు కూడా రక్తం ఎక్కించాలి. ఇది కాకుండా ఇందాక నేను చెప్పాను కదా, షాక్ అని, మన శరీరానికి రక్తం అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అన్నప్పుడు, బీపీ బాగా తగ్గిపోయినప్పుడు, ఐవి ఫ్లూయిడ్ కంటే కాస్త చిక్కగా ఉన్న బ్లడ్ ని కానీ, ఆల్బుమిన్ లేదా ఇలాంటి ఫ్లూయిడ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఎక్కిస్తూ ఉంటాం అనమాట. అలాంటి సందర్భాల్లో కూడా రక్తాన్ని ఎక్కించే అవసరం రావచ్చు. మీరు కణాలు తగ్గిపోవడం చూసి వెంటనే రక్తం ఎక్కించేయాలని టెన్షన్ పడకండి. ఒకవేళ రక్తస్రావం లేకపోతే కొందరు 30,000, 50,000 అలాంటప్పుడు కూడా రక్తం ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న 9 గంటలకు మనం బ్లడ్ శాంపుల్ తీసాము, దాంట్లో మనకు కణాలు 50,000 అని వచ్చాయి. ఇంకా ఈ 50,000 ఈ రోజంతానో రేపంతానో ఇలాగే ఉంటాయని కాదు. ఆ డెంగ్యూ కారణంగా వెంటనే అవి డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకొని, రక్తస్రావం చూసుకొని, కణాల సంఖ్య 20,000 వరకు చూసుకొని ఎక్కించాలంటే అవసరం వచ్చినప్పుడు మనం వెళ్ళి వెతుక్కొని బ్లడ్ తాగడం ఇలాంటివన్నీ కాస్త లేట్ అవుతుంది. కాబట్టి డెంగ్యూ వచ్చిన వెంటనే మీరు భయపడిపోయి రక్త కణాల గురించి ఆలోచించేసి రక్తం ఎక్కించేసుకోవడం ఇలాంటివన్నీ చేయకండి. ఎప్పుడైతే ఈ వార్నింగ్ సైన్స్ నేను చెప్పినట్టుగా ఉంటాయో హాస్పిటల్లో చేరి డాక్టర్ పర్యవేక్షణలో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఇంత డేంజర్ జబ్బుని మనం నివారించగలమా అంటే తప్పకుండా నివారించగలం. 100% ప్రివెంటబుల్ డిసీజ్ ఈ డెంగ్యూ. రక్త కణాలు పెంచుకోవటానికి బొప్పాయి రసం తాగాలి, బొప్పాయి తినాలి, కివీ తినాలి, డ్రాగన్ ఫ్రూట్ తినాలి, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఇంతవరకు జరిగిన రీసెర్చ్ లో అయితే బొప్పాయి ద్వారా రక్త కణాలు చనిపోకుండా చేయగలిగిన శక్తి ఉంది అనేది రీసెర్చ్ లో కొంతవరకు అయితే బయటపడింది అనమాట. కాబట్టి ఆకు రసం తాగడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత తాగాలి, రోజుకు ఎంతవరకు తాగొచ్చు, ఎక్కువగా తాగితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అనే దాని మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి విపరీతంగా ఎక్కువగా తాగేస్తే దేని వలనైనా సమస్య వస్తుంది. ప్రత్యేకంగా ఉన్న రెమెడీస్ తో ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా తీసుకున్నప్పుడు వాటిని బయటికి పంపించేసే క్రమంలో మన లివర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొని లివర్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వస్తాయి. ఆల్రెడీ ఈ డెంగ్యూ జ్వరంలో లివర్ ఇబ్బందిలోనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు తెలియకుండా అధిక శాతంలో ఏది తీసుకున్నా లైక్ బొప్పాయి రసం ఇలాంటివి లివర్ మీద మరింత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ప్రపోర్షన్స్లో లిమిటెడ్గా బొప్పాయి ఆకు రసం తీసుకోవడంలో ప్రమాదం ఉండదు. కానీ బయట బాటిల్స్లో ఏదేదో పేర్లతో దొరికేసేదంతా తీసుకొని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నప్పుడు వాటి వలన మన లివర్ కానీ మన బ్రెయిన్ కానీ మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో డెంగ్యూకి ఎలాంటి పరీక్షలు చేయాలి, డెంగ్యూకి టైఫాయిడ్ కి సంబంధం ఉందా, టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే డెంగ్యూ తగ్గిపోతుందా, డెంగ్యూని నివారించడం ఎలాగా, మరి ఏదైనా వ్యాక్సిన్ కూడా ఉందా కూడా మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకున్నాం? డెంగీ జ్వరానికి కారణం ఏంటి, లక్షణాలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, కణాలు పడిపోకుండా ఏం చేయాలి, కణాలు పెరగడానికి ఏం చేయాలి. మరి ఈ విషయాలన్నీ మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి చేర్చండి, వారికి కూడా ఉపయోగపడుతుంది.